వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనకు మట్టి రోడ్. ఇది ఈ రోడ్ ఈ సైడ్ నుండి కూడా ఉంటుంది. ఈ సైడ్ నుంచి వచ్చి ఈ సైడ్కి వెళ్ళిపోతుంది రోడ్. ఇది వచ్చేసి బిట్టు మనకు 1 ఎకర్ 7 గుంటాస్ బిట్ అండి. ఎకరం 7 గుంటల బిట్టు. ఎకరానికి వచ్చేసి 32 లక్షలు చెప్తున్నారు. పొలం అండి ఇది. అక్కడ ఒకటి బోరు కనిపిస్తుంది చూడండి. బోరు దీంట్లోనే ఉంది. బోరు పొక్క మాత్రమే ఇస్తారు. బోర్ మోటార్ మాత్రం వాళ్ళు అన్నదట తీసుకెళ్తారు. వాళ్ళు మోటార్ ఇవ్వరు, బోర్ ఇస్తారు కానీ మోటార్ ఇవ్వరు. మోటార్ పైపులు తీసుకెళ్తారు వాళ్ళు. ఇదండి, ఇది వరి పొలం. ఇది ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుంది. మనకు రంగనాయక్ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. విలేజ్ వచ్చేసి చంద్లాపూర్ విలేజ్, చిన్న కోటూరు మండలం అండి. ఇది దగ్గరలో ఉంటుంది మీకు సైట్. మనకు మెయిన్ రాజు రహదారికి వచ్చేసి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సైట్ వచ్చేసి కొంచెం ఎల్ ఆకారంలో ఉంటుందండి. రైట్ ముందు పోయిన తర్వాత కడిలు కనిపిస్తుంది చూడండి. ఆ కడిలు కనిపిస్తుంది. అటు రైట్కి పోయింది అన్నట్టు. అటు వెనక సైడ్ ఒక మడి ఉంటుంది అన్నట్టు. ఆ మడికి పోతుంది అటు సైడ్. పొలం మాత్రం ఇదేగా, ఇది పొలం అన్నట్టు. ఇది ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. ఎకరం 7 గుంటలు 32 లక్షలు అన్నట్టు. బడ్జెట్ 32 lakhs చెప్తున్నారు బడ్జెట్. ఎకరం 7 గుంటలు మాత్రమే. ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. మనకు రాజీవ్ రహదారి నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఇది మనం సిద్దిపేట నుంచి ఒక 15 కిలోమీటర్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది సిద్దిపేట నుంచి. అంతే. వెనుక పక్కన చూసుకుంటే ల్యాండ్ వెనుక పక్కన ఎట్లుందో చూద్దాం. ఇది బిట్టు. మనకు హైటెన్షన్ పోల్స్ కానీ హైటెన్షన్ వైర్స్ కానీ దీంట్లో ఏం లేవండి. దీంట్లో అంటే ఈ ల్యాండ్కి సంబంధించిన హైటెన్షన్ వైర్లు ఏం రావు మనకు. ఇటు సైడ్ ఏమో, రైట్ సైడ్ ఏమో మనకు వెనకాల వచ్చేసినాక ఎల్ ఆకారంలో స్టార్ట్ అవుతుంది అన్నట్టు ల్యాండ్. మనం ఎల్ ఆకారంలో చూసుకుంటే ఫామ్ ఆయిల్ తోట ఉంది వెనకాల. మా ఫామ్ ఆయిల్ తోటకి ఇవతల అన్నట్టు. ఇది మళ్ళీ దీనికి కూడా చుట్టూ కడీలే ఉంటాయి. ఇట్లుంటుంది ల్యాండ్. మళ్ళీ వెనకాల మంచిగా ఉంటుంది బిట్టు. ఇది